గైస్, వెల్కమ్ టు ఫుడ్డీ పండా ఛానల్. అండ్ ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి చేపల పులుసు అనమాట. మా అమ్మ స్టైల్లో. ఇన్ని రోజులు చేపల ఇగురు మాత్రమే చూసారు, బట్ ఈరోజు వచ్చేసి చేపల పులుసు ఏ విధంగా చేసుద్దో చూద్దాం. అండ్ ఈ వీడియోని అయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, లాస్ట్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్సో. అండ్ ప్రాసెస్ అయితే కనుక మొదలెట్టేద్దాం. గట్టిగా చేపలు చేశాను. ఇది ఉప్పు వేసి కడుగుతున్నా. ఉప్పు మొత్తం క్లీన్ చేసింది అనమాట. అంటే నేను వచ్చేటప్పటికే మొత్తం కోసేసి పెట్టేసింది. అందుకని ఎంతకు ఏ చేప తీసుకోవచ్చో చెప్పలేదు. రాగండి. ఇదిగో పసుపు, ఓకే, పసుపు, ఉప్పు, పెరుగు అన్నీ వేసి కలిపి శుభ్రంగా చేస్తే నీ సువాసన అనేది ఉంది. అండ్ ఇది వచ్చేసి ఏ నెల్లూరు చేపలు కాదు, ఏమీ కాదు, మా అమ్మ స్టైల్ చేపల పులుసు అనమాట. నార్మల్ చేపల పులుసు అందరు చేసే విధానం వేరు, మా అమ్మ చేసే విధానం వేరు. సో ఒకసారి చూద్దాం. ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకున్నాక, పెరుగు వేసి క్లీన్ చేసేసి శుభ్రంగా 4-5 మాట కట్టుకున్నాక ఇంకా అప్పుడు మంచిగా పులుసుకి రెడీగా పెట్టుకో. ఉన్నాయి ఇదిగోండి. ఉప్పు పసుపు వేసిన తర్వాత ఇదిగో ఈ విధంగా ఇలా బాగా క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు మా అమ్మ ప్రాసెస్ అనేది మొదలెట్టుద్ది. సో ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం, ఓకేనా. ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్, అంటే మా చిన్న చెఫ్ గారు ఈరోజు బాగా అలసిపోయి నిద్రపోతున్నాడు. చూసారా ఎంత ముద్దుగా పడుకున్నాడు అసలు. మార్నింగే 5 కల్లా లేపేసి మా అమ్మని వాకింగ్కి తీసుకెళ్ళాడు అనమాట. సో అక్కడికి వెళ్ళి ఆడి పాడి అన్నీ వచ్చేసరికి ఇలా కలిసిపోయి పడుకున్నాడు. అండ్ ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇవి వచ్చేసి కేజీ చేపకు అనమాట. 4 ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా చేయాలి. 3 పచ్చిమిర్చి, మనకి కారం ఎక్కువ కావాలంటే 3 కాకపోయినా ఒక 4-5 అయినా సరే వేసుకోవచ్చు. అండ్ లాస్ట్లో వేయడానికి కొత్తిమీర. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చింతపండు ముందే నానబెట్టుకుందనమాట. అమ్మ చింతపండు ఎంతమ్మా కేజీకి? 100 గ్రాములకు తక్కువ అంటండి. సో చేసేటోళ్ళకైతే ఆల్రెడీ తెలిసిపోద్ది. అండ్ యాజ్ యూజువల్గా ఉప్పు కారం పసుపు అనేది అందరికీ తెలిసిందే. అండ్ అది వేసేటప్పుడు ఎంత వేయాలో అది చూపిద్దాం. అండ్ ఇప్పుడైతే కటింగ్ ప్రాసెస్కి వెళ్ళి కుకింగ్ అయితే కనుక స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇది వచ్చేసి మసాలా అనమాట. చేపల పులుసులో వేయడానికి 2 ఉల్లిపాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, అల్లం, ఈ 4 కూడా పేస్ట్ చేసుకుని చేపల పులుసులో వేసే మసాలా అనమాట. సో ఒకసారి ఇదంతా కూడా పేస్ట్ చేద్దాము. ఇదైతే పేస్ట్ అనమాట. ఇదిగో నూరుకున్న తర్వాత ప్రాసెస్ ఎలాగో ఇక ఉల్లిపాయలు, ఇక 4 పచ్చిమిరకాయలు, పసుపు కొంచెం, కల్లుప్పు సరిపోయి సరిపోతే మళ్ళీ వేసుకోండి. కారం ఎంతో చెప్పు. కారం 2 స్పూన్లు. ఇప్పుడు ఆడుకున్నటువంటి ఉల్లిపాయ అల్లం మసాలా, ఎల్లుల్లిపాయ, అల్లం, ఉల్లిపాయ, జీలకర్ర, అదే ఆడుకున్న పేస్ట్, అల్లం పేస్ట్ అన్నీ వేసుకుని అల్లం పేస్ట్ ఆడుకుందాం. నూనె నేను ఇలా చేతితోటి 3 దోశలు పోతాను. నాకు ఇది ఇట్ట అలవాటు. చేపల కూర ఎవరు నేర్పలేదు, నేనే నేర్చుకున్నాను నా సొంతంగా. ఓకే. మా అమ్మోళ్ళు వేరే రకంగా చేస్తారు, మా అత్తగారు వేరే రకంగా చేసింది. వాళ్ళు నూనెలో ఏపి చేస్తారు, పచ్చిమిరపకాయ ఉల్లిపాయలు అవన్నీను. నేను ఏమి ఇవ్వకుండా ఇలా, ఇది నా స్పెషల్ అంతే. నేను ఎవరి దగ్గర చూడలేదు, చేయలేదు. ఒకప్పుడు మాకు చేపల చెరువులు పండి రోజు వండి నాకు ఇట్లా అలవాటు అయ్యింది. ఒకప్పుడు అంటే అమ్మా డాడీయే కదమ్మా చేపల చెరువులు. ఇప్పుడు లేవు కానీ ఒకప్పుడు అయితే మొత్తం రాజా చేపల చెరువులు ఉండేవి మాకు భీమవరం సైడ్. చేపలేంటి పీతలు కూడా ఉన్నాయిగా. చెప్పు. నీళ్ళు అంత మామూలు చేయగడుకున్నంత నీళ్లు. అది
తొక్క ఉడికేటప్పుడు చక్కగా చింతపండు గుజ్జుగా పిసుక్కుని పులుసు పోసుకొని లాస్ట్ కొత్తిమీర వేసుకుని ఇంకా దించుకుంటాం. ఇది ఇలాగా పొయ్యి మీద పెట్టుకుంటాం. ఓకే, ఇంతే. పెడదాం పద పొయ్యి మీద మంట పెట్టి. సరిపోయిందిగా కారం. కారం వస్తున్నాం. కారం చాలకపోతే కారం వేసుకోండి. మేమైతే కొంచెం కారం ఎక్కువగానే తింటాం అందుకని. ఎంతసేపు పట్టుద్దాం ఇది? ఎంత 20 నిమిషాలు. ఓకే, మూత పెట్టేస్తే మూత పెట్టేస్తా. ఇది ఇలా ఉడుకుతుందన్నమాట. ఇది ఉడికేలోపు మా అమ్మ ఆల్రెడీ చింతపండు కూడా పులుసు కలిపి పెట్టేసుకుంది. వాసన మాత్రం గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఒకసారి. జీలకర్ర లైట్గా వేస్తే ఇంకా వాసన. అందరు చేసే పద్ధతి ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో మా అమ్మ చేసే పద్ధతి ఇదన్నమాట. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. ఇంకో 10 నిమిషాలు లాస్ట్కి కొత్తిమీర వేసుకుని దించుకుంటే కనుక గుమ్మగుమ్మలాడే మా అమ్మ స్టైల్ చేపల పులుసు అయితే కనుక రెడీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలా ఉడకనిద్దాము. వాసన మాత్రం బాగా గుమ్మగుమ్మలాడుతుంది. అని చివరిగా కొత్తిమీర. అంతే, ఇంకొక 5 నిమిషాలు అలాగే సన్న మంట మీద పెడితే కనుక కూర అనేది చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. పెట్టేసాము మూత. అయిపోయింది. ఒక్క 5 నిమిషాలు అంతే. టట్టటాయ్. చూసారు ఎంత బాగా ఉడుకుతుందో. సో ఈ రెసిపీని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ ఇదిగో రెడీ అయిపోయింది చేపల పులుసు. అండ్ ఈ రెసిపీని అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ రూపంలో చెప్పండి, ఓకేనా? అండ్ వెంటనే వేడి వేడి అన్నంలో వేడి వేడిగా. అండ్ ఇదైతే ఇప్పుడు కంటే కూడా సాయంత్రం పూట చాలా బాగుంటుంది ఈ పులుసు అనేది. సో కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి.